అధ్యాయము 12వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చాలా మా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రతి దేవుని పిట్లారా, నీతిమంతునికి విశ్వాసమే మూలం, ఆధారం. అది దేవుని యందలి విశ్వాసం. అది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. కొందరు ఉన్న డబ్బును బట్టి జీవిస్తారు, కొందరు చదువును బట్టి ఉద్యోగాలను బట్టి జీవిస్తూ ఉంటారు, కొందరికి ఉన్న ఆస్తిపాస్తులు బట్టి జీవిస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, నీతిమంతుడు కేవలము విశ్వాస మూలముగానే జీవిస్తాడు. ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, అతనికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆధారం లేక ఆయుధము లేక ఆస్తి ఏంటి అంటే విశ్వాసం. ప్రతి దేవుని బిడ్డరా, లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు. టైం వచ్చినప్పుడు కదా అన్నీ సంపాదించుకుంటాం, అన్నీ సమకూర్చుకుంటాం. కానీ విశ్వాసాన్ని సంపాదించుకోవటం అది అందరికీ సాధ్యము కాదు. అది కేవలం నీతిమంతునికి మాత్రమే సాధ్యము. నీతిమంతుడు మాత్రమే విశ్వాసాన్ని సంపాదించుకుంటాడు. దాని మూలముగానే అతడు జీవించటము నేర్చుకుంటాడు. ఇది ఉంది, అది లేదు అనే ఆలోచన ఉండదు. తనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే విశ్వాసం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేని మూలంగా జీవిస్తూ ఉన్నాం అనేది మనకి ఖచ్చితంగా అవసరము. ఎవరికి వారే ప్రశ్నించుకుందాం. నీవు నీతిమంతునిగా జీవిస్తూ ఉంటే, ఖచ్చితంగా దేవుని నీతిని కలిగి ఉంటే, నువ్వు విశ్వాస మూలముగానే జీవించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధంలో ఖచ్చితంగా విశ్వాసాన్ని ఇంకా సంపాదించుకుంటారు. లోకస్తులు ఖచ్చితంగా లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడం కోసము విలువైన సమయాన్ని హెచ్చిస్తారు, విలువైన ఆరోగ్యాన్ని హెచ్చిస్తారు. కానీ నీతిమంతుడు విశ్వాసాన్ని ఇంకా ఎలా సంపాదించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. యేసు ప్రభువారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా చెప్పండి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మనకు దేవుని మాట ఉంటే చాలు. దేవుని మాటను ఎవరైతే భుజించడం నేర్చుకుంటారో వారు ఖచ్చితంగా జీవిస్తారు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు, రొట్టె వలన మాత్రం కాదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ లోకం రీతిగా నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏది తిన్నా సరే అది జీవించడం కాదు. దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించడమే నేర్చుకోవాలి. ఎలా జీవించాలంట? ఆయన మాటను భుజిస్తూ జీవించాలి. ఎలా జీవించాలి? విశ్వాసము కలిగి జీవించాలి. అది జీవితం అంటే. జీవించటం అంటే ప్రతి దేవుని పిల్లరా, ఇది ఆయన నోటి నుంచి వచ్చే మాటే నాకు ఆహారం, అదే నాకు శ్వాస, నా దప్పిక అదే అని నీతిమంతుడు అనుక్షణము ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఏది ఉంది, ఏమి లేదు, ఏం పోయింది, ఎందుకు పోయింది, ఈ ఐహిక విచారం అంతా విడిచిపెట్టి
దేవా నువ్వు నాకు ఉన్నావు కదయ్యా, నువ్వు నాతో ఉండయ్యా, నేను నా విశ్వాసమును నేను కాపాడుకోవాలి, నాకు సహాయం చేయి. నీ యందలి విశ్వాసముతో నేను జీవిస్తూ ఉన్నాను, నేను పడిపోకుండా నన్ను నిలబెట్టు అని ప్రతి దినము కూడా నీతిమంతుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈరోజు నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. అయ్యా నేను పడిపోకుండా నిలబెట్టు, నాకు ఇంకా విశ్వాసమును నేర్పించు, విశ్వాసము నేర్పించు, అధికమైన విశ్వాసం నాకు అనుగ్రహించు అని నీతిమంతుడు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటాడో ఈరోజు నీవు కూడా ఆ విధంగా ప్రార్థించడం, ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక భక్తుడు ఒక అమూల్యమైన సాక్ష్యం ఇచ్చాడు. 3:17 హబక్కూకు గ్రంథము 3:17 చదవమ్మా. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిందనో, అంజూరపు చెట్లు పొయ్యకునిందనో, ఒలీవ చెట్లు కాపు లేక ఉండను, చేనిలోని పైరు పంటకు రాకపోయిందనో, గొర్రెలు దొడ్డిలో లేకపోయిందనో, సాలలో పశువు లేకపోయిందనో, నేను యెహోవా యందు ఆనందించెదనో. హల్లెలూయా. దేవుని జీవితం అంటే రూపాయి సంపాదించుకోవడమే జీవితం కాదు, ఆస్తిపాస్తులు వెనకేసుకోవడమే జీవితం కాదు. ఒకరోజు ఇవన్నీ కూడా మనల్ని వదిలిపెట్టిపోతాయి. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకము, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. ఏది కూడా నీతో శాశ్వతంగా స్థిరముగా ఉండదో. ఈరోజు చాలామంది దాన్ని నమ్ముకొని, ఐశ్వర్యమును లేకపోతే ఆస్తిపాస్తులు నమ్ముకొని అయిన వారిని, లేకపోతే దగ్గర ఉన్న వారిని, స్నేహితులను, శ్రేయోభిలాషులను, బంధువులను చాలామంది దూరం చేసుకుంటున్నారు. అదేవిధంగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఒక రోజున దూరం అవ్వచ్చు, మిస్ అవ్వచ్చు, కోల్పోవచ్చు. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అంజూరపు చెట్లు పొయ్యకుండిననో. నీతిమంతుడు ఎలా జీవించాలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీతిమంతుడు ఎలా జీవిస్తాడో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అతనికి ఉన్న ఒకే ఒక్క గురి, నిరీక్షణ ఏంటి? నా దేవుడు నాకున్నాడు. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను. అంటే చూడండి, నష్టం వెంబడి నష్టం, నష్టం వెంబడి నష్టం, దెబ్బ మీద దెబ్బ. ఇవి తగులుతూ ఉంటే, వస్తూ ఉంటే ఎవరు కూడా చెప్పండి తట్టుకోలేరు, నిలబడలేరు, కృంగిపోతూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు, పిరికివారుగా ఉంటారు. ప్రతి దేవుని బిడ్డరా, ఈ భక్తుడు అంటున్నాడు, లేకపోయినను, పోయకుండినను, ఫలింపకపోయినను, కాపు లేక ఉండను, రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నిరంతరం జీవించాలి, గుర్తుపెట్టుకో. ఒకరోజు కాదు, రెండో కాదు, నిరంతరం. ఈరోజు మన దేహాలు అదృశ్యం అవ్వచ్చు, కానీ మన పేరు కదా, అబ్రహాము ఏ విధంగా అయితే నీతిని కలిగి ఉన్నాడో ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా మన పేరు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా వినపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని, ఎందుకంటే మన విశ్వాసము మన తర్వాత వచ్చే తరము వారికి కనబడుతూ ఉంటుంది, మాదిరిగా ఉంటుంది. నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించును. అంతేగాని పంట బాగా పండితేనే కాదు దేవుడిని ప్రేమించేది, దేవుని కోసం జీవించేది. లాభం బాగా వస్తేనే కాదు దేవుని కోసం జీవించేది, దేవుని ప్రేమించేది. ఏది ఉన్నా లేకపోయినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, ఏది వచ్చినా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమేన్. ఇది నేర్చుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా. ఎన్ని పోయినాయి, దెబ్బ మీద దెబ్బ తగిలింది, పంట దెబ్బతింది, పొలాలు దెబ్బతింటూ ఉన్నాయి, పశువులు దెబ్బతింటూ ఉన్నాయి, నష్టపోతూ ఉన్నాం, ఇవన్నీ పోయినాయి. కానీ నీతిమంతుడు చెప్పండి ఏమనుకుంటాడు తెలుసా? ఏమనుకుంటాడు? ఇవన్నీ పోయినా దేవా నువ్వు నాకు ఉన్నావు కదా. ఆమేన్. నీవు నాకున్నావు కదా, నీవు నాకుంటే ఖచ్చితంగా నాకు రేపు అనేది నాకు వస్తుంది, నాకు ఉంటుంది.
ఈరోజు నేను పోగొట్టుకోవచ్చు, ఇలా పోవచ్చు, కానీ నీవు నాకున్నావు. ఏది ఉన్నా లేకపోయినా నువ్వు నాకుంటే చాలయ్యా. ఇదే అతనికి ఆధారం. ఈ విశ్వాసమే అతనికి ఆధారం. నువ్వు నాకుంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు. నువ్వు నాతో ఉంటే రేపు అనేది ఖచ్చితంగా నేను చూస్తాను. ఖచ్చితంగా నా జీవితంలో నాకు మంచి రోజులు, మంచి దినాలు వస్తాయి. నీతిమంతునికి ఆధారం ఏంటంటే నీతి, విశ్వాసము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటమే నీతి. దేవుని బిడ్డరా, అబ్రహాము ఆ విధంగా దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ విధంగా విశ్వాస మూలముగా జీవించాడు. దేవుడు నా జీవితంలో ఇస్తా అన్నాడు, చేస్తా అన్నాడు, ఇస్తా అన్నాడు, చేస్తా అన్నాడు, నాకు చూపిస్తా అన్నాడు, నాకు చూపించాడు. దేవుని బిడ్డరా, నీతిమంతుడు విశ్వాస మూలముగా చెప్పండి జీవించును. డబ్బులు ఉంటేనే జీవితం అనుకుంటారు చాలామంది. ఆస్తిపాస్తులు ఉంటేనే జీవితం అనుకుంటారు. అన్నీ ఉంటేనే జీవితం అనుకుంటారు. నీతిమంతుడు ఎప్పుడు కూడా అలా అనుకోడు. నువ్వు నాకున్నావు కదయ్యా, నువ్వు నాకున్నావు కదా. కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, దేవుని బిడ్డరా, కీర్తనకారుడు మాట్లాడిన ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కొందరు 20వ అధ్యాయం చూస్తున్నాం 7వ వచనంలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదమా. ఆమేన్. కొందరికి అదే వ్యాపకం, కొందరికి అదే శ్వాస ఊపిరి. ఏది ఆస్తిపాస్తులు, డబ్బులు ఉంటేనే లైఫ్. ఇప్పుడు నడిచే ట్రెండ్ ఏంటి? డబ్బు ఉంటేనే లైఫ్, డబ్బు ఉంటేనే లైఫ్ అనుకుంటారు. నీతిమంతుడు అలా అనుకో. విశ్వాసం ఉంటేనే లైఫ్, విశ్వాసం ఉంటేనే జీవితం. దేవుని బిడ్డరా, ఇక్కడ భక్తులు అంటున్నాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే నీకు అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు నీతో ఉన్నాడా? నీతిమంతుడు అనుకుంటాడు, నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు నీతో ఉన్నాడా? నాకు ఏమి లేవు, కానీ దేవుడు నాతో ఉన్నాడు. నాకు దేవుడు ఉన్నాడు. దేవుడిని మించిన సంపద, దేవుడిని మించిన ఐశ్వర్యము ఇక ఈ లోకంలో ఏది కూడా లేదు. దేవుని కలిగి ఉన్నవాడే ధనవంతుడు, భాగ్యవంతుడు, ఆశీర్వాదానికి వారసుడు అతడే. ఆమేన్. ధనవంతుడికి సపోజ్ ఒక 100 కోట్లు ఉన్నాయనుకుందాం, ఒక 100 కోట్లు ఉన్నాయనుకుందాం. అతడు తినేదంతా. ఇప్పుడు ఆస్తిల దగ్గర ఎంత గొడవలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఈ పొలాల రేట్లు పెరిగిన దగ్గర నుంచి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు కదా, తల్లిదండ్రులు కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు కదా, ఈ ఆస్తిపాస్తుల దగ్గర ఎన్ని గొడవలు వస్తూ ఉన్నాయి, ఎన్ని సమస్యలు వస్తాయి. ఆస్తులు పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరాలు, అంతరాలు పెరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు ఎంత ఉన్నా సరే, నువ్వు ఎంత మట్టుకు నువ్వు అనుభవించాలో, తినాలో అంత మట్టుకే నీది. ఇక మిగతాది మొత్తం నువ్వు వదిలేసిపోవడమే. నీతిమంతునికి ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఏది ఉన్నా లేకపోయినా సరే, నువ్వు నాకున్నావయ్యా అనేటువంటి విశ్వాసంతో ఉంటాడు. నువ్వు నాకున్నావు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాకున్నావు. దేవుని బిడ్డరా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. అంత మాత్రమే కాదు, ఆయన నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు. అంటే దేవుని వాక్యమే అతనికి ఆహారముగా భుజిస్తూ ఉంటాడు. మనం ఒకరోజు భోజనం చేయకపోతే చెప్పండి, ఎంత బలవంతులుగా ఉంటామా? నీరసించిపోతూ ఉంటాం. దేవుని బిడ్డరా, దేవుని వాక్యము భుజించకపోయినా అలాగే నీరసిస్తాం ఆత్మలో. దేవుని వాక్యాన్ని నువ్వు భుజించకపోయినా అలాగే ఆత్మీయంగా, ఆత్మలో నీవు నీరసించి బలహీనుడుగా ఉంటావు.
దేవుని వాక్యాన్ని నువ్వు ఆహారముగా ప్రతి దినము భుజించడం నేర్చుకో. నీతిమంతుడు చేసే పని అదే. లోకములో ఏది ఉన్నా లేకపోయినా ప్రతి దినము కూడా దేవుని వాక్యమని ఆహారాన్ని భుజిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఇవేమి అసలు నీతిమంతుడికి అసలు ఆ వ్యాపకం ఆలోచన ఉండదు. కానీ ఈరోజు నేను దేవుని వాక్యాన్ని భుజించానా లేదా? ఈరోజు నేను దేవుని వాక్యాన్ని భుజించానా లేదా? ఇదే అతనికున్న ఆశ, ఇదే అతనికున్న ఆలోచన. దేవుని నీతిని అనుసరించేవాడు, దేవుని నీతిని కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా విశ్వాస మూలముగానే జీవిస్తాడు. ఆ విధంగా ప్రయాసపడతాడు, నేర్చుకుంటాడు. లోకంలో నీతి అనేది చాలా రకాలుగా ఉంది. స్వనీతి ఉంది, అంటే మనుషుల ముందు కనపరుచున్న నీతి. కానీ మనుషుల నీతి దేవుని నీతిని నెరవేర్చదు. అది ఒట్టిదే. కానీ దేవుడు మెచ్చుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిలో ఉన్న నీతి మాత్రమే దేవుని ముందు ప్రశంసించబడుతూ ఉంటుంది, లెక్కలోకి వస్తూ ఉంటుంది. అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. దేవుడు దాన్ని చూశాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కొందరు రథాలను బట్టి జీవిస్తారు, కొందరు గుర్రాలను బట్టి జీవిస్తారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. అదే మన జీవితమే. అదే మన జీవితం. ఈ లోకంలో ఉన్నంత కాలము మనం పరదేశులము, యాత్రికులమే, బాటసారులమే. పరదేశులము, యాత్రికులము, బాటసారులమే. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉన్నవాడు మాత్రమే గొప్పవాడు. ఈ లోకంలో గుర్తుపెట్టుకో. నువ్వు నాకున్నావు కదయ్యా. ఈ లోకంలో అందరూ నన్ను విడిచిపెట్టిపోయినా, ఆస్తిపాస్తులు కూడా నన్ను వదిలేసిపోయినా సరే నువ్వు నాకున్నావుగా అని నీతిమంతుడు అలా అనుకుని జీవిస్తాడు. నువ్వు నాకున్నావు కదా. లోకానికి అతడు వెర్రివాడుగా ఉండొచ్చు, లోకానికి అతడు ఒంటరివాడు కనబడచ్చు. కానీ దేవుని లెక్కలో ఆ నీతిమంతుడు గొప్పవాడు. దేవుని లెక్కలో ఆ నీతిమంతుడు గొప్పవాడు. లోకం దృష్టిలో వెర్రివాడు కావచ్చేమో. ఇప్పుడు నష్టం వచ్చింది. నేను యెహోవా యందు ఆనందించేదను అంటే ఆ మాట లోకానికి ఎలా ఉంటుంది? విరతనంగా ఉంటుంది. ఇదేంట్రా బాబు, ఇంత నష్టం వచ్చింది, మెంటలో వచ్చిందేమో, పిచ్చి పెట్టిందేమో, అన్నీ పోగొట్టుకుని ఏమంటున్నాడు? నేను ఆనందిస్తా అంటున్నాడు. లోకానికి నీవు వెర్రివాడు కనపడవచ్చు, కానీ దేవుని లెక్కలో నీవు గొప్పవాడే. దేవుని లెక్కలో గొప్పవాడే గొప్పవాడు. లోకం లెక్కలో నువ్వు ఎంత గొప్పవాడిగా ఉన్నా సరే దేవుని లెక్కలో నువ్వు కేవలం తృణమాత్రుడుగా నరుడవు, మనుష్యుడవే. ఈరోజు ఉండి రేపు కదా మాయమైపోయే వ్యక్తివి నువ్వు. దేవుని బిడ్డనా, భక్తులు వారు ఏ విధంగా జీవించారో చూస్తూ ఉన్నాం. ఏది పండినా పండకపోయినా, లాభం వచ్చినా రాకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను అన్నారు. నీతిమంతుడి విశ్వాస మూలముగా హబక్కు గ్రంథంలోనే దేవుని బిడ్డన 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనం, 2వ అధ్యాయంలో 3 నుంచి చూద్దాం. ఆ దర్శన విషయం నిర్ణయ కాలము జరుగును, సమస్తం ఒకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమె చెప్పండి. కొందరు దేవుని మాటను విశ్వసించరు, నమ్మరు. జరిగే టైంలో అదే జరిగిద్దిలే అనేసి అపనమ్మకంతో మాట్లాడుతూ ఉంటారు. జరిగే టైంలో అదే జరిగిద్దిలే. దేవుని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది ఆలస్యంగా వచ్చిందనో దాని కొరకు కనిపెట్టము, అది తప్పక ఏముంది, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చునో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే నీతిమంతునికి ఉన్న నిరీక్షణ. ఇదే నీతిమంతునికి ఉన్న నిరీక్షణ, విశ్వాసం ఏంటంటే
అది తప్పక నెరవేరును. ఆలస్యముగా వచ్చినా అది జరుగుతుంది, తప్పక జరుగుతుంది. అది నీతిమంతునికి నిరీక్షణ. కానీ లోకంలో ఉన్నవారికి అంత నిరీక్షణ ఉండదు, అంత విశ్వాసం ఉండదు. ఆలస్యమయ్యే కొద్దీ విశ్వాసము సన్నగిలుతూ ఉంటుంది. విశ్వాసులు తొట్టిల్లుతూ ఉంటారు. దేవుడు మాకేం చేశాడు, మాకేం ఇచ్చాడు, మాకేం చేశాడు, మాకేం ఇచ్చాడు, మేము ఎంత నమ్ముకున్నాం, ఇంత చేసాం, అంత చేసాం. నువ్వేం చేయలే, కానీ గొప్పలు చెప్పుకొని చాలామంది ఎక్కువైపోయారు. ప్రతి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఒకే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. విశ్వాసం నుండి అది ఆలస్యముగా వచ్చిందను తప్పక జరుగును. అది నీతిమంతునికి ఉన్న విశ్వాసం. అది ఆలస్యముగా వచ్చిందను తప్పక జరుగును. దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానము ఆలస్యమైనా సరే అది తప్పక నెరవేరుతుంది. అది నీతిమంతునికి ఉన్న విశ్వాసం. అది తప్పక నెరవేరుతుంది. ఆలస్యం కొద్దీ కదా, మనకు ఒక సామెత, ఆలస్యం అమృతం. అంటే కొంతమందికి ఆలస్యం కొద్దీ విశ్వాసం ఏమైపోతుంది తెలుసా? పడిపోతా ఉంది. విశ్వాసం నుంచి తొలగిపోయి భ్రష్టులు అవుతూ ఉన్నారు. కానీ నీతిమంతుడు అలా అనుకోడు. అది ఆలస్యముగా వచ్చిందనో తప్పక జరుగుతుంది. ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు, నమ్మదగిన వాడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. అదే అతనికి ఆహారం. ఆ విశ్వాసమే ఆహారం. దేవుని వాక్యము నిత్యము భుజిస్తూ ఉన్నాడు, అదే అతని జీవితము. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆలస్యం అవుతూ ఉంది, ఇదేంటి అబ్బాయి, ఏంటి ఇట్లాగ ఉన్నావేంటి, అట్లాగ ఏంటి, ఏం చేయవేంటి, ఏం పడించుకోవేంటి, ఇట్లాగ ఉన్నావేంటి? అబ్రహాం అన్నాడు, దేవుడు నాకు ఇస్తాడు. అబ్రహాం అన్నాడు, దేవుడు నాకు ఇస్తాడు. నన్ను అనేక జనములకు తండ్రిని చేస్తా అన్నాడు. ఇదిగో నా బిడ్డలు ఇలా ఉంటారు. ఎలా ఉంటారు? దేవుడు చెప్పాడు, ఇదిగో ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా ప్రకాశవంతంగా ఉంటాయో నా బిడ్డలు అలా ఉంటారు. ఎంతకాలం నిరీక్షించాడు? 24 సంవత్సరం, 25 సంవత్సరాలకి బిడ్డబట్టాడు. ఆలస్యముగా వచ్చిందను తప్పక, ఇక్కడ ఉంది, తప్పక జరుగును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవుడు ఇస్తాడు నాకు. ఆ ఆశ చావదో. దేవుని పట్ల నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో అది చావకుండా నువ్వు చూసుకోవాలి. దేవుని పట్ల నువ్వు ఏ విశ్వాసం కలిగి ఉన్నావో అది నువ్వు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. నువ్వు నీతిమంతుడివైతే, నువ్వు నీతిని అనుసరిస్తే, నీతిని కలిగి ఉంటే, ఏ నీతిని? దేవుని నీతిని కలిగి ఉంటే ఖచ్చితంగా అది తప్పక నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసంలో దినదినము రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 1వ అధ్యాయంలో, మరి దేవుని బిడ్డలారా ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ 1వ అధ్యాయంలో 17వ వచనంలో 16 నుంచి చూద్దాం. 16 నుంచి నమ్మ ప్రతివానికి మొదట యూదునికి ఎల్లేనీయునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంతకంతకు ఏముంది? హల్లెలూయా చెప్పండి. అంటే రోజు రోజు మన జీవితంలో ఏముండాలి? అంతకంతకు విశ్వాసము కలగాలి. అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే నీతిమంతుడు ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే, క్లిష్ట పరిస్థితులు వస్తూ ఉన్నా సరే, జిడ్డు సమస్యలు, గడ్డు సమస్యలు వస్తూ ఉన్నా సరే, నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? తన విశ్వాసాన్ని అంతకంతకు పెంచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. అంతకంతకు పెంచుకుంటూ ఉండేదే నీతిమంతుని జీవితం. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అంతకంతకు విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? విశ్వాసం పెరిగింది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఏమో అట్లాగే ఉందన్న అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆరంభించిన రోజు నీ విశ్వాసం ఎలా ఉందో ఈ రోజు అంతకంతకు అది పెరగాలి కానీ తగ్గకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని నీతిని అనుసరిస్తూ ఉన్నావు. దేవుని నీతిని కలిగి ఉంటే నీలో ఉన్న విశ్వాసం అంతకంతకు పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. అంతకంతకు కలగాలి. ఏంటిది? ఆస్తి పెరగటం కాదు గొప్ప. ఆస్తి టైం వచ్చినప్పుడు ఆస్తులు అవే పెరిగిపోతూ ఉంటాయి. టైం వచ్చినప్పుడు అవే పెరిగిపోతూ ఉంటాయి. ఈరోజు నువ్వు పేదవాడు కావచ్చు, ఒకనాడు నువ్వు పేదవాడు, ఇక్కడ ఈరోజు ధనవంతుడు, ఒకరోజు వాడిదే ఉందిలే అనుకున్నావు. ఈరోజు నీ ముందు అలా నిలబడి నీకు విలువ గౌరవిస్తున్నా. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఈ లోకంలో సంపాదించుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు. మరి దేవుని పిల్లలు 1,00,000 మార్గాలను సంపాదించుకోవడం కోసం, కానీ విశ్వాసాన్ని సంపాదించుకోవాలని దేవుని వాక్యం అనే ఒకే ఒక మార్గం ఉంది. దేవుని విశ్వాసులు సంపాదించుకోవాలి ఒకే ఒక మార్గం, దేవుని వాక్యం అనే మార్గం. ఆ వాక్యాన్ని బట్టి నీకు విశ్వాసం మరొక మార్గం లేదు లోకంలో. కానీ లోకంలో ఆస్తి కోసం సంపాదించుకోవాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. కానీ విశ్వాసం సంపాదించుకోవాలంటే దేవుని వాక్యం ఒకటే మార్గం. అంతకంతకు నువ్వు పెంచుకోవాలి. నీతిమంతుడు ఈ లోకంలో మార్గాలు ఎంచుకోడు, దేవుని వాక్యాన్నే ఎంచుకుంటాడు. అయ్యా నువ్వు ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నువ్వు తప్పక దాన్ని నెరవేరుస్తావు, జరిగిస్తావు, నువ్వు మర్చిపోవు. మాట ఇచ్చినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ప్రతి దేవుని బిడ్డరా, ఆ వాగ్దానం నెరవేర్పు వచ్చే వరకు నీతిమంతుడు విశ్వాసం, అయ్యా నువ్వు వచ్చావుగా, వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు చేస్తావు, నువ్వు ఇస్తావు, నువ్వు నన్ను మర్చిపోవో, నీవు నన్ను విడిచిపెట్టవో, వదిలిపెట్టవో, నన్ను ఒడ్డుకు చేరుస్తావు. అదే నా నిరీక్షణ, అదే నా విశ్వాసము. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 5వ అధ్యాయంలో 4-5 వచనం మనం చూస్తే ఒక చక్కటి మాట మాట్లాడుతూ, ఈ నిరీక్షణ చదవమ్మా. 5వ అధ్యాయం 5వ వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడినది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 4వ వచనం అంటాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయదని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదమో. నీతిమంతుడి జీవితం ఇదే. సంతోషంగా ఉన్నప్పుడే కాదు అతిశయించాల్సింది. బాధలు కదా, శ్రమలు ఉన్నప్పుడు కూడా అతిశయించాలి. సంతోషంగా ఉండాలంటాడు. ఏముంది? శ్రమల యందును అతిశయపడుదము. లోకానికి ఈ విధానము వెర్రితనంగా ఉండొచ్చు. అరే వీళ్ళకి ఏదో మెంటలు వచ్చినట్టు ఉందరా, అందుకే ఇన్ని బాధలు కూడా నవ్వుతున్నారు అనుకోవచ్చు. కానీ నీతిమంతుడికి ఉన్న ఒక లక్ష్యం ఒకటి ఉంది. దేవా నువ్వు నాకు ఉన్నావు కదా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదయ్యా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈరోజు నన్ను ఎవరైతే చులకనగా చూస్తూ ఉన్నారో, ఖచ్చితంగా నన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారో, ఖచ్చితంగా వారి ముందు నన్ను నువ్వు ఘనపరుస్తావు. నన్ను సిగ్గుపరచవు. నువ్వు నన్ను సిగ్గుపరచు తన జదులకి ఎన్నటికీ సిగ్గునందరావు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దేవుని యందలి విశ్వాసం అతనికి ఆధారం. దేవుని బిడ్డరా, ఈరోజు నువ్వు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే, దేవుని నీతిని నువ్వు అనుసరిస్తూ ఉంటే, ఖచ్చితంగా నీకు ఆధారం విశ్వాసము. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు ఓపికతో పరుగు పందెంలో ఉందాం. ఓపికతో పరుగుతుదాం. 12వ అధ్యాయం 2వ వచనము, సులువుగా సిక్కులను పెట్టు, పాపమును విడిచిపెట్టు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా చదవమ్మా, చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరుగెత్తుదాము. హల్లెలూయా. నీతిమంతుడు ఎప్పుడు కూడా తన ధ్యాస అంతా ఎవరైతే విశ్వాసాన్ని కొనసాగిస్తారో ఆయన మీదే ఉంచుతాడు. ఆమేన్. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు మాత్రమే చూస్తాడో అది అతని జీవితం. ఎవరి జీవితం? నీతిమంతుని జీవితం. ఎవరు సాయం చేస్తారా, ఎవరు ఎత్తారా,
ఎవరు చేస్తారా అని చూడరు. నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు. నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఉన్నావు, నువ్వు చేస్తావు. అదే నిరీక్షణ. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునయ్యా, నీవే విశ్వాసమును కర్తయో. కాబట్టి నేను నిన్నే చూస్తున్నా, నువ్వు నాకు ఇస్తావు, నాకు చేస్తావు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించున్నావు. రోమ పత్రికలో దేవుని పెట్టారా, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మాటలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3వ అధ్యాయంలో 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురో. ఎవరు దీవించబడతారంట? విశ్వాస సంబంధులే. వారు ఎంతకాలమైనా ఎదురు చూస్తారో, ఎంతకాలమైనా నిరీక్షిస్తారో, ఎంతకాలమైనా దేవుని కొరకు కనిపెడతారో, ఆ విధంగా అబ్రహాము ఎంతకాలమైనా నేను ఎదురు చూస్తానయ్యా నేను నిరూపించుకున్నాను. అబ్రహాము విశ్వాస సంబంధులే ఏముంది, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదు. విశ్వాస సంబంధం. ఈరోజు నువ్వు ఏ సంబంధి? లోక సంబంధివా, విశ్వాస సంబంధివా? విశ్వాస సంబంధులే దీవించబడతారు అని వాక్యము ముక్కుసూటిగా హెచ్చరిస్తా ఉంది. అందరు కాదు దీవించబడది, అందరు కాదు. విశ్వాస సంబంధులే, దేవుని సంబంధులే, వెలుగు సంబంధులే వారు దీవించబడతారు. లోక సంబంధులు లోకరీతిగా ఎదుగొచ్చాము, కానీ వారి గడ్డిలాగా, గడ్డి పువ్వులాగా వాడిపోతారు. కానీ విశ్వాస సంబంధులు అబ్రహాముతో కూడా. ఎందుకు? అబ్రహాం ఎవరు? విశ్వాసము కలిగినవాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసము కలిగినవాడు అబ్రహాము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహాము ఆ విధంగా జీవించాడు. అటువంటి వారు అంటే విశ్వాస సంబంధులు, అంటే అటువంటి విశ్వాసమును అనుసరించేవారే అబ్రహాముతో కూడా దీవించబడతారో. హల్లెలూయా. కొందరు ఇంటి పేరుని బట్టి అది చేయబడతారు కదా. అసలు మా ఇంటి పేరు ఫేమస్, మా ఇంటి పేరు ఫేమస్. కొందరికి అదొకటే. ఇంకొందరికి అసలు నా పేరు ఫేమస్. వీటిని బట్టి దేవుని బిడ్డరా చాలామంది అతిశయపడుతూ ఉంటారు. నువ్వు పోయాక అసలు నువ్వెవరూ కూడా మర్చిపోయే కాలం ఇది. 3వ రోజు ఏమని చెప్పండి, 3వ రోజే మురుగు చుట్టం అయిపోతావు అంతే. ఈ కుటుంబ సభ్యులేమో ఒక వారమో ఒక 10 రోజులు జ్ఞాపకం చేసుకుంటారు. ఒక సంవత్సరం తర్వాత సంవత్సరికం, మొదటి సంవత్సరికం అంటారు, ఆ రోజే జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత 2వ సంవత్సరం వచ్చిన తర్వాత 2వ సంవత్సరికం. బతుకున్నప్పుడు ఒక పూట మొదలు పెట్టడం, కానీ చనిపోయిన తర్వాత మాత్రం 1000 మందికి నేను అన్నదానం చేశాను అంటాడు. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇంటి పేరుని బట్టి అతిశయపడతారు. కానీ నీతిమంతుడు అటువంటివి ఏం చూడడం, విశ్వాసమును బట్టి మాత్రమే అతిశయపడతాడు. హల్లెలూయా. విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. విశ్వాస సంబంధిగానే ఉన్నది. అబ్రహామును అనుసరించే వ్యక్తిగా, అబ్రహాము ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎదురు చూచాడో విశ్వాసము కలిగి, అటువంటి విశ్వాస సంబంధిగానే ఉంటే అబ్రహాము ఏ విధంగా దీవించబడ్డాడో నీవు కూడా ఆ విధంగా దీవించబడతావు అని చెప్పుకుంటూ వచ్చి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అని చెప్పాడు అబ్రహాం. అపొస్తలుడైన పౌలు హబక్కూ గ్రంథంలో చెప్పాడు. దేవుని బిడ్డరా, అపొస్తలుడైన పౌలు అంటాడు నీతిమంతుడు విశ్వాసం మూలం జీవిస్తాడు. హబక్కూకు అదే మాటను రిపీట్ చేశాడు. హబక్కూ ఏదైతే ప్రవచించాడో అదే మాటను అపొస్తలుడైన పౌలు రిపీట్ చేస్తూ వచ్చాడు. యేసు ప్రభువు వారు కూడా మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆమేన్. నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు అంతే. ఆ ఒక్క మాట పట్టుకున్నాడు అబ్రహాం. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు.
ఎంత కాలమై నేను ఎదురు చూస్తానయ్యా అని విశ్వాసము. దేవుని బిడ్డ, ఒక్కొక్క భక్తుడి జీవితము ఎంత శ్రేష్టమైనదిగా ఉందో. నీతిమంతుడు విశ్వాస మూలముగా అదే అతనికి శ్వాస, ధ్యాస, ప్రాణం అదే. ఈరోజు నీకు అట్టి విశ్వాసం ఉందా? అట్టి నీతిని నువ్వు కలిగి ఉన్నావా? ఎదురు చూసేటువంటి విశ్వాసం నీకుందా? నీతిమంతులు ఆ విధంగా ఎదురు చూచారు. విశ్వాసం కలిగి, వారికి విశ్వాసమే వారికి బ్రతుకైపోయింది. దేవుని వాక్యమే వారికి ఆహారం అయిపోయింది. అయ్యా, లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా, ఏది ఉన్నా లేకపోయినా విడిచిపెట్టినా సరే, నన్ను నువ్వు నాకు ఉన్నావు కదయ్యా, అలా జీవించడం నేర్చుకున్నారు నీతిమంతులు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు